హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ నవోదయ విద్యాలయాలలో టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టీజీటీ పోస్టులకి 44,900 వరకు శాలరీ ఉంటుంది. పీజీటీ పోస్టులకి 47,600 పర్ మంత్ శాలరీ ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు పోస్టింగ్స్ అనేవి కనిపిస్తారు. ఇవి కంప్లీట్గా కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎన్విఎస్ నుండి కాంట్రాక్చువల్ బేసిస్లో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇంటర్వ్యూస్ అనేవి 5th, 6th, 7th మే రోజు కండక్ట్ చేస్తారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి టీజీటీస్, పీజీటీస్, స్టాఫ్ నర్స్, లైబ్రేరియన్ ఇలాంటి పోస్టులకి మనకు భర్తీ చేస్తున్నారు. అయితే టీజీటీలో మనకి ఏమేమి పోస్టులను భర్తీ చేస్తున్నారు అని అంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, లైబ్రేరియన్ అండ్ హిందీ. పీజీటీలో ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. ఫ్రెండ్స్, టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ పీజీటీ కామర్స్కి అప్లై చేస్తే మీరు అంటే ఎంకామ్ చేసి ఉండాలి. ఎంకామ్ చేసి ఉంటే మీరు పీజీటీ కామర్స్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఒకవేళ మీరు పీజీటీ బయాలజీ కనుక అప్లై చేసుకుంటే మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏదైనా బయాలజీకి రిలేటెడ్గా ఒక సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి. అయితే ఎసెన్షియల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీరు ఏదైనా స్కూల్లో వర్కింగ్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ జాబ్స్కి సంబంధించి ఒకవేళ మీరు పీజీటీ కంప్యూటర్ సైన్స్ అనేది అప్లై చేస్తే మీకు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. లేకపోతే ఎంసీఏ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. అంటే మీకు ఎంసీఏలో 50% మార్క్స్ ఉంటే మీరు పీజీటీ కంప్యూటర్ సైన్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ లేకపోతే బీఈడీ డిగ్రీ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. అంటే బీఈడీ డిగ్రీలో మీకు అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఫ్రెండ్స్, మీరు దేనికి అప్లై చేసుకుంటారో దాని క్వాలిఫికేషన్ చూసేసి మీరు చూస్ చేసుకొని అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏ రోజు ఎవరెవరికి ఏ రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారో నేను ఇప్పుడు చెప్తాను మీకు. అయితే 5th డేట్ రోజు, మే 5th రోజు ఎవరికి ఉంటుంది అంటే పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ బయాలజీ, టీజీటీ సైన్స్, పీజీటీ మ్యాథమెటిక్స్, టీజీటీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి 5th రోజు మనకి మే 5th రోజు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే మే 6th రోజు ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే పీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిస్టరీ, పీజీటీ బయాలజీ, పీజీటీ జాగ్రఫీ, టీజీటీ ఎస్ఎస్టీ, పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్, పీజీటీ హిందీ, టీజీటీ హిందీ రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళకి మే 6th రోజు మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. మరి మే 7th రోజు టీజీటీ ఆర్ట్, టీజీటీ మ్యూజిక్, లైబ్రరీ, పీఈటీ మేల్ ఆర్ ఫీమేల్, పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ, టీజీటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మే 7th రోజు మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మరి ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అని అంటే తెలంగాణ వాళ్ళకి జేఎన్వి రంగారెడ్డి ఫర్ ఆల్ నవోదయ విద్యాలయ కేంద్రాస్లో రంగారెడ్డిలో ఉంటుంది. ఏపీ వాళ్ళకు వచ్చేసి గుంటూరులో కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి.